రవికుమార్ గారు నమస్తే సార్. ఏంటి పేషెంట్ పర్వాలేదే ఏమన్నా? ఏమైనా చేద్దాం అది ఏదైతే ఏలూరు నియోజకవర్గం పోలింగ్ జరుగుతుందో అంతా కూడా ప్రశాంతంగా జరుగుతుందన్నప్పుడు వేమూరు నాగరాజు అన్న అతను పేక కొట్టడం జరిగింది. మరి వీళ్ళు ఏలూరు నుంచి కొంతమంది ఒక కార్పొరేటర్కి సంబంధించిన కార్పొరేటరు వాళ్ళ కొడుకులు అక్కడికి రావడం జరిగింది. ఎక్కడైతే అక్కడ లోకల్గా ఉన్నాడో సూర్యప్రకాశ్రావు అన్న అతను కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది. తప్పనిసరిగా అతని మీద వెంకటేశ్వరరావు అన్న మీద వీళ్ళు ఎవరైతే పొలిమేర దాసు వాళ్ళ కొడుకులు వీళ్ళందరూ కూడా కలిసి గూడుపుటానిగా అతను దళిత యువకుడు పేక కొట్టడం జరిగింది. వీళ్ళ మీద అందరి మీద కూడా కేసు బనాయించాలి. తప్పనిసరిగా రేపొద్దున రాబోయేది మా ప్రభుత్వమే. తప్పనిసరిగా వీళ్ళ మీద చర్య తీసుకుంటాం. ఎక్కడా కూడా ఏలూరు నియోజకవర్గంలో ఎక్కడా కూడా ఏ గొడవలు లేవు, అంతా ప్రశాంతంగా జరిగింది. ఇది కూడా బయట ఉన్న ఇతన్ని కావాలని ఉక్రోషంతో చేసిన పనిది. ఇటువంటి సంఘటనలు ఎప్పుడు జరగకూడదు, ఏ పార్టీలో కూడా జరగదు. తప్పనిసరిగా వాళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది.